కార్మికులకు 29 చట్టాలను 4 లేబర్ కోడ్లుగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ లేబర్ కోడ్లను రద్దు చేయాలని, ఉద్యోగ భద్రత, ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యం కల్పించాలని, ఏదైతే ప్రజల మీద భారాలు మొత్తం ఉందో ఈ భారాలను తగ్గించాలని మే 20 తారీఖున జరిగే కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఇవాళ కరపత్రాలను విడుదల చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం మూడోసారి అధికారంలో వచ్చిన తర్వాత ప్రజలపై భారాలు మోపుతా ఉంది, పెద్దలకేమో రాయితీలు ఇస్తూ ఉంది. ఇవాళ కార్పొరేట్ని ఊడిగం చేస్తూ ఉంది ఈ ప్రభుత్వం. అంబానీ, ఆదాని దగ్గర తీసుకొని పోయి జాతీయ సంపదను మొత్తం కాళ్ళ దగ్గర పెడతా ఉంది. ఇది సరైనది కాదు అనేది ఇవాళ కార్మిక వర్గం అంతా ఐక్యంగా ఉండి ఈ సమ్మెను జయప్రదం చేయాలనేది కార్మికులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఈ చట్టాలను తీసుకొచ్చిందో, ఇవాళ కోడ్లను తీసుకొచ్చిందో ఈ కోడ్లను రద్దు చేయాలనేదే పోరాటాలు చేయాలని, సమ్మె చేయాలని ఇప్పటికే అనేక వర్గాలుగా కార్మికులు సన్నద్ధమవుతా ఉన్నారు. అదేవిధంగా ఈ కోడ్లలో ముఖ్యంగా కార్మికులకు కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత, ఈఎస్ఐ, పిఎఫ్ లేకుండా పోతా ఉంది. అదేవిధంగా త్యాగాలతోటి పోరాటం చేసిన 8 గంటల పని విధానాన్ని 12 గంటల విధానాన్ని తీసుకొస్తా ఉంది. ఈ పని గంటలను ఏదైతే ఉందో యథావిధంగా కొనసాగించాలని, అదే రిజిస్ట్రేషన్ ఇవాళ కార్మికులు రిజిస్ట్రేషన్ చేయించుకోవద్దు, సంఘం పెట్టుకోవద్దని విధానాలను తీసుకొస్తూ ఉంది. ఈ విధానాలను మొత్తం రద్దు చేయాలని ఇవాళ కార్మిక వర్గం అంతా రోడ్డు మీదకి వచ్చి పోరాటాలు చేయాలి, ఈ సమ్మెలో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా జాతీయ సంపద ఏదైతే ఉందో ఇవాళ విద్యుత్ కావచ్చు, ఇవాళ బ్యాంకు కావచ్చు, ఇన్సూరెన్స్ కావచ్చు, ఇలాంటి మొత్తం తీసుకొని పోయి అంబానీ, ఆదానికి ఉడగం చేసే విధంగా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇప్పటికైనా ఈ సమస్యలను పరిష్కారం చేయకుంటే రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కార్మిక వర్గం అంతా సన్నద్ధమవుతా ఉన్నారు. ప్రజలపై భారాలు మోపుతా ఉన్నారు. ఇవాళ పెట్రోల్